ది న్యూయార్క్ టైమ్స్ దారిలోనే బీబీసీ కూడా భారత్ పై తప్పుడు ప్రచారం చేసింది. కాశ్మీర్ ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేసింది. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసింది అనే శీర్షికతో బీబీసీ కథనం ప్రచురించింది. మరి అందులో పహల్గాం దాడిని మిలిటెంట్ దాడిగా చెప్పుకువచ్చింది. మరి ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటి అని ఇండియా బీబీసీ అధిపతి జాకీ మార్టిన్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వాస్తవాలేంటో పరిశీలించాలని కేంద్రం స్పష్టం చేసింది. పహల్గాం దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో విదేశాంగ శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రచారానికి పరిచయం చేసింది ప్రపంచానికి. మరి ఏప్రిల్ 22న పహల్గాంలో పట్టపగలు ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మందిని హతమార్చారు. కళ్ల ముందు ఇంత స్పష్టంగా ఘోరం కనిపించింది. మరి ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఉగ్రదాడిని ఖండిస్తుంటే న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుగా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ కాదు, టెర్రరిస్ట్ దాడి అని సరిచేసింది.